కాల్మనీ వ్యవహారం అధికార పార్టీలో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలతో పాటు ఒక మంత్రి కూడా ఉండడంతో ఇప్పుడు పార్టీ నేతలు తలలు బాదుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా తహసీల్దార్ను చితకబాదిన వ్యవహారం పార్టీ పరువును బజారుకీడ్చిన నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన కాల్మనీ వ్యవహారం, ఆ ముసుగులో జరుగుతున్న సెక్స్ రాకెట్ వ్యవహారంతో పార్టీ పెద్దలు తలపట్టుకున్నారు. మరోవైపు కేసుతో సంబంధం ఉన్న నాయకులందరిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని, లేకుంటే ప్రజల్లో తలెత్తుకు తిరగలేమంటూ రెండో వర్గం సీఎం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయవాడ నుండి రవీందర్ అందిస్తారు. ఓవర్ టు యు రవీందర్. విజయవాడ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన కాల్మనీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఒక దుమారం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారన్న సమాచారం తెలిసిన తర్వాత ముఖ్యంగా ఆ పార్టీలో తీవ్ర అంతర్మదనం నెలకొంటుంది. ఈ కారణంగానే ఇప్పటికే విజయవాడ కీలకంగా ఉన్న విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు 2 గ్రూపులు కూడా ఏర్పడిన పరిస్థితి. ఒక వర్గానికి మంత్రి ప్రోత్సహిస్తుంటే మరో వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగతా ముఖ్య నాయకులు ప్రధాన భూమిక పోషిస్తున్న పరిస్థితి. సో ఇప్పటివరకు చూస్తే కనుక కాల్మనీ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు చాలా స్పీడ్గానే ముందడుగు వేస్తున్నారు. ఇప్పటివరకు 12 మందిని అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపు క్రితమే ప్రస్తుతం మనం చూస్తున్న సెంటర్ వచ్చి విజయవాడలోని పంటకాలువ రోడ్డు, పడమట్లో ఉన్న పంటకాలువ రోడ్డు. ఇక్కడ ప్రధానంగా కాల్మనీ వ్యాపారులు తిష్ట వేసి కూర్చుంటారు. దాంతోపాటు ఈ వైపు ఇక్కడి నుంచి ఎవరికి ఎంత అమౌంట్ కావాలన్నా కూడా క్షణాల్లో తీసుకెళ్ళివ్వడం, తద్వారా వారి నుంచి మహిళల్ని లోబరుచుకోవడం, అధిక వడ్డీల పేరుతో వారిని భయపెట్టడం లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. దాంతోపాటు ఇప్పటికే కొంతమంది మహిళలు ఈ కాల్మనీ ముఠాకి చిక్కుకొని తీవ్రంగా సర్వస్వం కోల్పోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిపి గౌతమ్ సవాంగ్ టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇప్పుడు మనం చూసిన బిల్డింగ్ కేంద్రంగానే ఇదంతా జరిగింది. కానీ కాల్మనీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి బోర్డులు కానీ ఏది ఉండదు. కేవలం కాగితాల మీద మాత్రమే వారికి సంబంధించిన వ్యవహారాలు మొత్తం నోట్ చేసుకుంటారు. తర్వాత ఫోన్లోనే వ్యవహారం అంతా నడుపుతుంటారు. కేవలం ఫోన్లు ద్వారానే సమాచారం తెలుసుకొని ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం, తర్వాత అక్కడే పెద్ద ఎత్తున బాండ్లు రాసుకోవడం జరుగుతుంటుంది. చక్రవడ్డీలు తీసుకుంటారు. ముఖ్యంగా కాల్మనీ వ్యాపారులకు సంబంధించి చూస్తే కనుక దీంట్లో పూర్తిగా ప్రజాప్రతినిధులే పెట్టుబడి పెడుతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు దాదాపు ₹1,00,00,000 వరకు, ఒక్కొక్కరు ₹1,00,00,000 వరకు కాల్మనీకి సంబంధించి కనుక వ్యాపారులకి డబ్బు ముట్ట చెప్తే వారు ఒక్కొక్క నెలకి ₹6,00,000 వడ్డీ ఆ ప్రజాప్రతినిధికి చెల్లిస్తుంటారనేది పోలీసుల విచారణ వెల్లడైంది. అయితే ఈ విధంగా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డబ్బు ఇచ్చారనేది పోలీసుల విచారణలో ఇంకా తేలాల్సింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రధానమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక ఎమ్మెల్యే, విజయవాడ నగరానికి ఆనుకొని ఉన్న ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్నారు. ఆయన కూడా ఈ కాల్మనీకి సంబంధించిన ముఠా సిబ్బంది అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. దాదాపు 2 నెలల క్రితమే టికెట్లు కూడా బుక్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్ర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో హ్యాపీగా జలసా చేస్తున్న పరిస్థితి. అంత ముందుగానే నియోజకవర్గంలో జనచైతన్య యాత్రలను కొనసాగించి తర్వాత ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఆయన రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన రాగానే ఆయన కూడా అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 12 మందిని అదుపులో తీసుకొని వారిని విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఈ ఎమ్మెల్యేతో పాటు ఇంకెంతమంది దీన్ని వెనుకున్నారు, ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. బహుశా ఎల్లుండి ఆ ఎమ్మెల్యేతో పాటు కాల్మనీ వ్యాపారులు కూడా విజయవాడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారు విజయవాడలో అడుగుపెట్టక ముందే గన్నవరం ఎయిర్పోర్ట్లో కానీ లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ ముందస్తుగానే పోలీసులను పంపడం ద్వారా అక్కడే కాల్మనీ వ్యాపారులతో పాటు ఎమ్మెల్యేను కూడా అదుపులో తీసుకోవాలనే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూస్తే అధికార పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక వర్గం ఏదైతే కాల్మనీ వ్యాపారులకు సంబంధించిన వర్గానికి సంబంధించి ఒక మంత్రి అండదండలా కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం అధికార పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న మరి కొంతమంది అధికార పార్టీ పెద్దలు మరొక వర్గానికి ప్రోత్సాహం చేస్తున్న పరిస్థితి. సో 2 వర్గాలు ఇప్పుడు హోరహోరీగా తలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీలో ఒక అంతర్మదనానికి కూడా దారితీస్తున్న పరిస్థితి, అంతర్యుద్ధమే కొనసాగుతుంది పార్టీలో అని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ముగింపునిస్తుందనేది వేచి చూడాలి. కానీ ప్రస్తుతం కాల్మనీ వ్యవహారానికి సంబంధించి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే 12 మందిని అదుపులో తీసుకున్న పోలీసులు మరి కొన్ని చోట్ల పెద్ద ఎత్తున దాడులు తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 3 బస్తాల డాక్యుమెంట్లు కూడా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, ఎంతమందిని ఈ విధంగా మహిళలను సైతం వేధించారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.